వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ అమలుకు కేంద్ర ప్రభుత్వం పెట్టిన నిబంధనలపై రాజకీయ పార్టీ నేతలు స్పందిస్తున్నారు. ఈ క్రమంలో సిఏఏ అమలుపై కేంద్ర నిర్ణయాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతించారు. మానవతతో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఈ నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో సిఏఏ అమలు చారిత్రాత్మకమని పేర్కొంటూ ట్వీట్ చేశారు. పొత్తుల్లో భాగంగా టీడీపీ నుంచి తక్కువ సీట్లు తీసుకున్నారని పవన్ కళ్యాణ్ పట్ల జన సైనికులు ఇప్పటికే అసంతృప్తితో ఉన్నారు. తాజాగా మరోసారి పవన్ సీట్ల త్యాగం చేసినట్లు తెలుస్తోంది. బీజేపీతో పొత్తుల వల్ల జనసేన 3 అసెంబ్లీ స్థానాలను వదులుకుంది. 24 స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని జనసేన చెప్పింది. కానీ ప్రస్తుతం 21 స్థానాల్లోనే బరిలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ మధ్య పొత్తు ఖరారైన నేపథ్యంలో 3 పార్టీలు ఉమ్మడిగా ఎన్నికల సమర శంఖం పూరించేందుకు ఈ నెల 17న ముహూర్తం ఖరారైంది. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి సభ బొప్పూడి వద్ద నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభ ఏర్పాట్లను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యవేక్షించనున్నారు. ఉమ్మడి సభ నిర్వహణకు 13 కమిటీలను నియమించారు. 3 పార్టీల్లోని నేతలతో ఈ కమిటీలు ఏర్పాటు చేశారు. సిఏఏని అమల్లోకి తీసుకురావడంపై మజ్లిస్ పార్టీ అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. సిఏఏ నిబంధనలను 5 ఏళ్ల పాటు ఎందుకు పెండింగ్లో పెట్టారు, ఇప్పుడు ఎన్నికలకు ముందు అమలు చేయడం ఏంటి అని ప్రశ్నించారు. ఈ అంశంపై తమకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయన్నారు. మతం ఆధారంగా కాకుండా హింసకు గురైన వారికి ఆశ్రయం ఇవ్వాలని సూచించారు. ముస్లింల లక్ష్యంగా సిఏఏ, ఎన్ఆర్సీ తీసుకువచ్చారని ఆరోపించారు. అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఓ బ్యాంకును మోసం చేసిన కేసులో మాజీ ఎంపీకి సిబిఐ కోర్టు 5 ఏళ్ల శిక్ష ఖరారు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో గీత పోటీ చేయనున్నారని, సిబిఐ కోర్టు తీర్పు వల్ల పోటీకి అనర్హులయ్యే అవకాశం ఉందని న్యాయవాది వాదించారు. విచారణ అనంతరం ధర్మాసనం స్టే విధించింది. సుప్రీంకోర్టులో సీఎం జగన్ కు ఎదురు దెబ్బ తగిలింది. విశాఖలోని రామానాయుడు స్టూడియో భూములు అమ్మేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. గతంలో ఇచ్చిన స్టేను కొనసాగిస్తూ తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. సీట్ల సర్దుబాటుపై కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ బృందంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ సుమారు 8 గంటల పాటు సుదీర్ఘంగా జరిగింది. కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నివాసం నుంచి గజేంద్ర సింగ్ షెకావత్ బయటకు వచ్చారు. అయితే చంద్రబాబు నివాసంలోనే పవన్ ఉన్నారు. ఈ రోజు కూడా మరోసారి భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్తో పొత్తు పెట్టుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరని టీడీపీ నాయకులు ఎమ్మెల్సీ రామచంద్రయ్య ఆరోపించారు. జగన్కు ప్రజలెందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. 1-2 సీట్లు పెరుగుతాయనో లేదా ఓట్లు పెరుగుతాయనో పొత్తులు పెట్టుకోలేదని, దేశ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పొత్తు పెట్టుకోవడం జరిగిందన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుపై మంత్రి బొత్స రియాక్ట్ అయ్యారు. గతంలో పొత్తు పెట్టుకున్న ఆ 3 పార్టీలు ఆ తర్వాత చాలా తిట్టుకున్నాయని, బీజేపీ నేతలైతే ఏకంగా చంద్రబాబును కట్టప్పతో పోల్చిన విషయాన్ని గుర్తు చేశారు బొత్స. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మళ్లీ అవే పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని, అలయన్స్ కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వెంపర్లాడుతున్నారని దుయ్యబట్టారు. సీఎం జగన్పై హత్యాయత్నం చేసిన నిందితుడి కోడికత్తి శ్రీను అలియాస్ జనిపల్లి శ్రీనివాసరావు రాజకీయ అరంగేట్రం చేశారు. ఆయన జై భీమ్ భారత్ పార్టీలో చేరారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శ్రీనివాసరావు అమలాపురం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా పార్టీ వర్గాలు తెలిపాయి.